నిరంతరం పనిచేస్తారు. ఇవాళ వేలాది మంది హైడ్రాలో పనిచేస్తున్నారంటే ఇవాళ 1,20,00,000 మంది నగరంలో ఉన్నవాళ్ళు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ కోర్ అర్బన్ రీజన్ రింగ్ రోడ్డు లోపల ఉన్న నగరం ఈరోజు 1,20,00,000 మంది ప్రజలు ఉన్నారు. 940 చెరువులు ఉంటే 491 చెరువులు కబ్జాలు గురైపోయినాయి. పెద్ద పెద్ద నాలాలు ఉంటే నాలాలన్నీ మూసుకుపోయినాయి. రోడ్ల మీద ఆక్రమణల గురించి నేను చెప్పాల్సిన పని లేదు. నేను ఈరోజు పౌరులను అడుగుతున్నా, ఈరోజు ట్రాఫిక్ జామ్లకు ఈరోజు రోడ్లను ఆక్రమించుకున్న వాళ్ళు కాదా? ఈరోజు మీరు రోడ్ల మీద గంటల కొద్దీ చిన్న వర్షం వచ్చినా ఆగుతున్నారు అంటే నాలాలను ఆక్రమించుకొని అక్రమ నిర్మాణాలు చేపట్టడం వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు కదా. ఇవాళ విలాసవంతమైన వాటర్ వ్యూ అని లేకపోతే లేక్ వ్యూ అని అపార్ట్మెంట్స్ కట్టుకున్న వాళ్ళు పోయి డైరెక్ట్గా చెరువులో కడుతున్నారు. గండిపేట హిమాయత్ సాగర్ లాంటి చెరువులల్లా కట్టినోళ్ళు ఈరోజు వాళ్ళ ఫామ్ హౌస్ల డ్రైనేజీ తీసుకెళ్ళి తాగునీళ్ళలో కలుపుతున్నారు. ఇదంతా అధికార దుర్వినియోగం కదా? దీన్ని నియంత్రించాల్సిన బాధ్యత లేదా? ఎవరు అడగకుండా ఉంటే ఇంకా భవిష్యత్తులో ఉన్నాయన్నీ మూసుకపోతే ఇవాళ ఆ నీళ్లు ఎక్కడికి వెళ్ళాలి? నీళ్లు నిలవడానికి చెరువులు ఉన్నాయి, చెరువులకు నీళ్లు వెళ్ళడానికి నాలాలు ఉన్నాయి, ప్రజలు ప్రయాణించడానికి రోడ్లు ఉన్నాయి. ప్రజలు ప్రయాణించే రోడ్లను ఆక్రమించుకుంటారు, నీళ్లు వెళ్లాల్సిన నాలాలను మూసేస్తారు, చెరువులను కబ్జా పెట్టుకుంటారు. ఇవాళ నీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? అందుకే ఆ నీళ్లు రోడ్ల మీదకి వస్తున్నాయి. రోడ్ల మీదకి వచ్చిన నీళ్లు మన ఇండ్లలోకి వస్తున్నాయి. మన ఇండ్లలోకి వచ్చిన నీళ్లు మన జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. అందుకే ఈరోజు హైడ్రా సంస్థని మనం ఏర్పాటు చేసి ప్రజల కోసం ఇవాళ మా హనుమంతరావు గారు బతుకమ్మ కుంట కోసం 25 ఏళ్ళు కొట్లాడి 25 ఏళ్లలో సాధించని బతుకమ్మ కుంటని ఇవాళ మనము గుంజుకొని ఇవాళ పునరుద్ధరిస్తున్నాం. రేపు బతుకమ్మ పండుగ బతుకమ్మ కుంటల్నే చెయ్యాలని అక్కడ నిర్మాణాలు చేస్తున్నాం. గొప్ప వ్యక్తులు, ప్రముఖ వ్యక్తులు మీకు తెలుసు హైటెక్ సిటీ ప్రాంతంలో ఆక్రమించుకుంటే ఆ చెరువుల ఆక్రమణలు తొలగించి ఇవాళ చెరువులను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. చెరువులను మేము కాపాడడం తప్ప చెరువులలో నీళ్లు ఉంటేనే కదా ఈ నగరం యొక్క గ్రౌండ్ వాటర్ పెరిగేది. ఎవరైతే మూసీని ఆక్రమణల్ని ప్రోత్సహించిండ్రో, ఎవరైతే మూసీల అక్రమ నిర్మాణాలు చేపట్టినరో, ఎవరైతే చెరువులను ఆక్రమించుకున్నారో, ఎవరైతే నాలాలను ఆక్రమించుకున్నారో వాళ్ళకే హైడ్రా అంటే భయము, హైడ్రా అంటే కోపం. సామాన్య ప్రజలకు కోట్లాది మంది ఇతర ప్రాంతాల నుంచి ప్రతిరోజు 10 లక్షల మంది ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చి పనులు చూసుకొని వెనక్కి వెళ్తున్నారు. గంటల కొద్దీ ట్రాఫిక్లో ఇరుక్కపోతే వాళ్ళ సమయమే కాదు వాళ్ళ పనులు కూడా వృధా అయిపోయే పరిస్థితి ఉంది కదా. ఇవాళ ఈ నగరాన్ని ఇట్లే కాలుష్యానికి వదిలేద్దామా? ఈ నగరాన్ని ఇట్లనే నిర్లక్ష్యానికి బలి చేద్దామా? మీరందరూ ఆలోచన